సాక్షి పత్రిక ఏంటో, సాక్షి పత్రికకు ఉన్నటువంటి విలువేంటో మరొకసారి ఆధారాలతో స్పష్టమైంది. ఏదైతే సాక్షి పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక వ్యాసానికి సంబంధించి ఆ ప్రచురణకర్త చెప్పకపోయినా కూడా చెప్పినట్టు రాసిన దానికి సంబంధించి ఒక వ్యక్తి దాని గురించి బహిరంగంగా మాట్లాడడం జరిగింది. అయితే అసలుకి ఏం ప్రచురించారు, ఆ వ్యక్తి ఎవరో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఒక ప్రసంగానికి సంబంధించి ప్రతి పత్రికలో ఎవరైతే ఆ ప్రసంగం అంటే ఆ ప్రచురణకర్త ఎవరో అన్ని ఆధారాలతో సహా రాస్తుంటారో, వాళ్ళు ఏదైతే చెప్పారో యాస్టీజ్ రాస్తుంటారో ప్రతి పత్రికలో సహజం. సాక్షి పత్రికలు మాత్రం అందులో భిన్నంగా ఉంది. ఆ ప్రచురణకర్త చెప్పింది ఒకటి, వాళ్ళు ప్రింట్ చేసింది ఒకటి అని చెప్పేసి ఆ ప్రచురణకర్తే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి అసలు మొత్తానికి అంశం ఏంటంటే, ఎవరు ప్రచురణకర్త ఎవరు? ఆర్టికల్ రాసింది మాడభూషి శ్రీధర్ గారు. ఇప్పుడు ఆయన ఎక్కడ మాట్లాడాడు? తర్వాత దాని గురించి ఆయన మాట్లాడా? ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు ఆయన ఆర్టికల్ రాశాడు, ఒక ఆర్టికల్ రాశాడు, ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం వచ్చిందా అని రాశాడు, స్వతంత్రం ఉందా అని. అప్పుడు అది సాక్షిలో ప్రచురించారు. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనమాట. ప్రచురణకర్త అంటే ఎవరు? సాక్షి పేపర్ వస్తుంది. సాక్షి పేపర్ వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు వచ్చేసి మొత్తం కూడా మాడబు శశి గారు మాట్లాడారని చెప్పేసి మొత్తం కూడా మాట్లాడకపోతే ఇప్పుడు ఆయన రాయిపోతే వాళ్ళు ఎందుకు వేస్తారు? లేకపోతే సాక్షి పేపర్ క్రెడిబిలిటీ లేదు కాబట్టి వీళ్ళే రాసి ఆయన పేరు వేశారంటావా నువ్వు? అది కూడా జరిగి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఫేస్బుక్లో ఆయన వాళ్ళ మీద కూడా ఉంది ఇది ఆర్టికల్. కాబట్టి కొంతమంది అంటాం ఏంటంటే, మాడభూషి శ్రీధర్ గారు ఈ ఆర్టికల్ రాసి ఉండరు, ఆయన చాలా గొప్ప ప్రొఫెసరు, నల్సార్ విశ్వవిద్యాలయం చేశారు, భారతదేశానికి మరి ఆర్టీఐ కమిషనర్గా చేశారు, ఇంత చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఇటువరకు రాసిన ఆర్టికల్స్ అన్నిటికి కూడా ప్రజా ఆమోదం ఉంది. కానీ ఈ అంత విఘ్నుడైన మనిషి ఇలాంటి ఆర్టికల్ రాస్తాడా అనేది కూడా ఆశ్చర్యం ఉంది. కానీ మరి ఆయన ఫేస్బుక్లో వాళ్ళు ఆయన ఆర్టికల్ ఉంది అని చెప్తున్నారు అందరూ. కొంతమంది ఏమో ఖండించారని చెబుతున్నారు, కానీ నేను ఎక్కడ చూడలే ఆయన ఖండించింది. ఆయన ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి ఇది నా ఆర్టికల్ కాదని కూడా చెప్పొచ్చు. కానీ విషయం చూస్తుంటే ఇది దారుణాతి దారుణంగా ఉంది ఆర్టికల్, దారుణాతి దారుణం. ఇక దాని గురించి ఒక్క సెంటెన్స్ కూడా ప్రాపర్గా లేదు దాంట్లో, ఒక్క వాక్యం కూడా. ఎందుకంటే లైన్ టు లైన్ నేను పట్టేశాను. ఎందుకంటే దారుణాతి దారుణంగా రాశారు. ఏం రాశారు? శూన్యంలో నుంచి అమరావతిని క్రియేట్ చేసిన గారడీ వీరుడు అంట. అంటే గారడీ వీరుడు చంద్రబాబు నాయుడు గారిని గారడీ వీరుడు అనే అంత ధైర్యం వచ్చిందనమాట మీకు. అంటే ఒక విజనరీ, భారతదేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒక సృష్టికర్త, సైబరాబాద్కి కొన్ని లక్షల మందికి ఉపాధి చూపించిన గొప్ప నాయకుడు, సమర్థుడు, అనుభవశాలి, అటువంటి వ్యక్తిని గారడీ వీరుడు అనే అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సంక్షోభం అన్నావు. నిజమే, ఇది సంక్షోభమే. యాక్చువల్గా పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం లేని పని అన్నావు, అది కరెక్ట్, అది మాత్రం కరెక్ట్గా మాట్లాడారు. ఎందుకంటే అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం పార్లమెంటుకి లేదు. యాక్చువల్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ సంక్షోభం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం. నువ్వేమన్నావు, ఒక దాంట్లో నిర్దిష్టమైన రాజధాని నిర్మించుకోలేకపోయారు, ఇది శాపమా లేకపోతే పనికిరాని తనవా అని ఏదో రాసావు. అంటే నిర్దిష్టమైన రాజధాని నిర్ణయించుకున్నారు శ్రీధర్ గారు. నిర్దిష్టమైన రాజధాని 2014-19లో అమరావతి అని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అది అసెంబ్లీ సాక్షిగా నిర్ణయించుకున్నారు. నిర్మాణాలు బిగించేశారు. రైతులు 34,000 ఎకరాలు త్యాగం చేశారు. నిర్మాణాలు మొదలైనవి 2019లో. ముందు అపోజిషన్ గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలతో నేను అమరావతిని సమర్థిస్తున్నానని చెప్పేశాడు. అటువంటిప్పుడు నిర్దిష్టమైన రాజధాని అమరావతికి ఉంది 2014-2019 మధ్య. నువ్వు లేదంటే ఎట్లా? నిర్దిష్టమైన రాజధాని ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయిన సందర్భంగా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా వచ్చిన 6 నెలల్లోనే ఒక ముదనష్టపు ఐడియా తీసుకొచ్చి 3 రాజధానుల బిల్లుని తీసుకొచ్చాడు. మరి అప్పుడు నిర్దిష్టమైన రాజధాని పోయింది, సంక్షోభం వచ్చింది. ఇది సంక్షోభం అంటావు. సంక్షోభం వచ్చింది ఎవరి వలన? నువ్వు ఏ పేపర్లో అయితే ఆర్టికల్ రాసావో, ఏ గవర్నమెంట్ వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తావు ఆర్టికల్ రాసావో, వాళ్ళ వల్లనే సంక్షోభం వచ్చింది. మరి ఎందుకు వాళ్ళు చట్టం చేయాల్సి వచ్చింది? అక్కడ మన రాష్ట్రానికి ఉన్న హక్కు ఇది. మనమే నిర్ణయించుకోవచ్చు రాజధానిని. తీసుకెళ్ళి పార్లమెంట్ చేతిలో పెట్టి పార్లమెంట్ దగ్గర మనం చట్టబద్ధత తీసుకొచ్చాను. కారణం ఏంటి? రైతులు 29,000 మంది రైతులు మనోవేదన చూడలేక, రేపు ఏదన్నా పొరపాటున వేరే గవర్నమెంట్ వచ్చి రాజధాని మారుస్తానంటున్నారు వాళ్ళు అని భయం ఉంది. పెట్టుబడిదారులకు భయం ఉంది. అందరికీ భయపడుతున్నారు ప్రజలందరూ. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భయపడుతున్నారు. ఒకవేళ పొరపాటున ఆ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మారుస్తారేమో, మళ్ళీ స్టేట్ నాశనం అయిపోతుందేమోనని. అందుకనే వాళ్ళు పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొచ్చారనమాట.
రాష్ట్రపతి రాజముద్ర వేయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధానిని ఎవరు ఏం చేయలేరు, చేయలేని స్థితికి వచ్చింది. అది సంక్షోభం స్థితిగా తీసుకెళ్ళింది ఎవరు? మీరు అంటున్నారు. మళ్ళీ మీరేమంటారు, అన్ని కేంద్రీకృతం చేస్తున్నారు మీరు ఆఫీసులన్నీ, అది శ్రీకృష్ణ కమిటీ కూడా వద్దన్నారు. ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్డ్ ఉండాల్సిందే. హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ అన్నీ ఒకచోట ఉండాలి. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం చిన్న ఆఫీసు నుంచి టాప్ మోస్ట్ సెక్రటరీ వరకు హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు కానీ, మామూలు ఆఫీసర్స్ కానీ, క్లర్కులు కానీ అందరూ ఒకే చాటు ఉంటే సౌకర్యం ఉంటుంది. ఒక ఆఫీస్ విశాఖపట్నంలో, ఒక ఆఫీస్ తిరుపతిలో, ఒక ఆఫీస్ కర్నూలులో ఉంటే ఈ ప్రజలు ఎక్కడ తిరుగుతారు? దట్టు ఇది సెంట్రలైజ్డ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. అటు విశాఖపట్నం నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, ఇటు అనంతపూర్ కడప నుంచి కానీ ఒకే డిస్టెన్స్లో వస్తారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సౌకర్యార్థం, ప్రజల సౌకర్యార్థం అక్కడ పెట్టారు. రైతులు త్యాగం చేశారు. చేసిన దానికి చక్కగా 2019 ముందు చక్కగా నడుస్తున్న రాజధానిని సడన్గా వీళ్ళు సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాల కాలాన్ని వేస్ట్ చేసి మళ్ళీ ఓడిపోయిన తర్వాత మేము అమరావతికి సమర్థిస్తామని కొంతమంది మాట్లాడి, మళ్ళీ తర్వాత 500 ఎకరాల్లో సరిపోతుందని కొంతమంది మాట్లాడితే అది సంక్షోభంగా ఏమవుద్దండి శ్రీధర్ గారు? అంత సంక్షోభంలో ఉంటే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆయన్ని? మీరు సపోర్ట్ చేస్తూ ఆర్టికల్ రాశారంటే దాంట్లో అర్థం ఏమైనా ఉందా? మీరు విఘ్నులని మాకు చాలా గౌరవం ఉంది. విఘ్నతతో ఒకసారి పునరాలోచించుకోండి. మీరు రాసిన ఆర్టికల్ కరెక్ట్ కాదు. సంక్షోభం ఎవరి వలన వచ్చి ఆర్టికల్ రాశారు. సరే, డబ్బులన్నీ తీసుకెళ్ళి చాలా డబ్బులు లక్షలు కోట్లు అవుతున్నాయి అంటున్నారు. ఏమీ అవట్లా. 4700 కోట్లతో సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ అయిపోతున్నాయి. అయ్యే మెయిన్ బిల్డింగ్స్. క్వార్టర్స్ ఎక్కడైనా కట్టాలి, క్వార్టర్స్కి డబ్బులు అవుతాయి. మరి రైతులు ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు ల్యాండ్స్ 34,000 ఎకరాలు. మరి వాటిని లేఅవుట్స్ వేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. దానికి ఖర్చులు అవుతాయి, ట్రంక్ రోడ్లకు అవుతాయి, ఎలక్ట్రిసిటీకి, వాటర్కి, డ్రైనేజ్కి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిటీ ప్రిపేర్ చేయాలి. మనం ఎప్పుడు విజయవాడలోనూ, గుంటూరులోనూ, ఇరుకు సందుల్లో, గొంతుల్లో మీరు రాజధాని పెట్టమంటారా? ఒక కారు కూడా పార్కింగ్ లేని ప్లేసుల్లో రాజధాని పెట్టమంటారా? ఏమనుకున్నారు? ఒక విశాలమైన ప్రదేశంలో లాంగ్ టర్మ్లో 100 ఏళ్లకో 200 ఏళ్ళకో ఆలోచించుకుని పెట్టాలి. బ్రహ్మాండమైన ప్లేసులో ప్రపంచ స్థాయిలో రాజధాని కడుతున్నారు. ఎవరైనా చూస్తే ఇక్కడ పెట్టుబడులు రావాలి, ఇక్కడ మేము రావాలి అనుకోవాలి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు అంత స్థాయిలో పెట్టగలుగుతున్నాం మనం. అటువంటిది సర్వనాశనం చేసి సంక్షోభం దిశలో తీసుకెళ్తే ఇది సంక్షోభం అని మీరు ఆర్టికల్లో రాస్తారు. నిజమే, సంక్షోభమే. మరి ఆ సంక్షోభం నుంచి బయటపడటం కోసమే పార్లమెంట్లో చట్టబద్ధత చేసుకోవాల్సింది. మళ్ళీ 3 రాజధానుల గురించి మీరు వికేంద్రీకరణ గురించి మీరు మాట్లాడతారు. వికేంద్రీకరణ అంటే అభివృద్ధిలో వికేంద్రీకరణ. ఇప్పుడు చూడండి, చక్కగా కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో వికేంద్రీకరణ అంటే ఏంటో చూపించారు వాళ్ళు. ఇప్పుడు నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో గూగుల్ సెంటర్ నుంచి గూగుల్ డేటా సెంటర్స్, రిలయన్స్ గూగుల్ డేటా సెంటర్, మేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ అన్ని కంపెనీలు వరుసగా వస్తున్నాయి. ఒకేపు అనకాపల్లి దగ్గర ArcelorMittal వచ్చింది, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది, ఒకేపు ఫార్మా హబ్ ఉంది. ఇది మొత్తం ఇవన్నీ డెవలప్ అవుతూ వస్తున్నాయి. ఒకేపు రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది, ఒకేపు సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి నెల్లూరులో కూడా, ఒకేపు చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, తిరుపతి అంతా అన్ని సెల్ కంపెనీలన్నీ అక్కడే వస్తున్నాయి. ఒకేపు శ్రీ సిటీలో హీరో హోండా, అపోలో టైర్స్ వచ్చింది. ఒకేపు అనంతపూర్లో కియా మోటార్స్ తీసుకొచ్చారు. ఇంత రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది స్టేట్లో. అంత బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకుని తీసుకొస్తున్న విజనరీని నువ్వు గారడీ వీరుడు అంటావా? శూన్యం అంటావా? శూన్యమా? 34,000 ఎకరాలు ఎంత త్యాగం చేస్తే వాడు రైతులు ఇస్తారు. విన్ విన్ సిచ్యువేషన్ అది. రైతులకి ఎంతో ఉపయోగం. అమరావతి డెవలప్ అయితే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, వాళ్ళ ల్యాండ్స్ కూడా ఖరీదు వస్తాయి. ఆ విధంగా జరుగుతుంటే నువ్వు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మావిగానికి సపోర్ట్ చేస్తావు. మావిగాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటావు. అసలు అర్థం ఉందా మీరు మాట్లాడేదంటే? విఘ్నత ఉందా? మీరు ఎప్పుడన్నా విజయవాడ, గుంటూరు వెళ్ళారా? విజయవాడ, గుంటూరు మధ్యలో అసలు ఖాళీ లేదు. అన్నీ గవర్నమెంట్ ఆఫీసులే. డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి మయూరి టెక్ పార్క్ ఉంది. దాంట్లో ఈ మధ్య రతన్ టాటా ఇంక్యుబేషన్ హబ్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఏపీఐఐసి ఉంది. కనీసం ఒక 70-80 స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. అన్నీ ఇన్ బిట్వీన్ విజయవాడ అండ్ గుంటూరు. ఇన్ని రకాలుగా డెవలప్ అయిపోయింది. ఇంకా స్పెషల్గా దీన్ని విజయవాడ, గుంటూరు అని చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. అక్కడ ఆల్రెడీ దట్ ఈజ్ ఇన్ సిఆర్డిఏ. ఇవన్నీ హైవే పక్కనే ఉన్నాయి కూడా. అలాగే నువ్వు మచిలీపట్నం, విజయవాడ అంటున్నావు. మచిలీపట్నం, విజయవాడలో నువ్వేం పెట్టాలని అంటే రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలు వదిలిపెట్టేసి మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు డెవలప్ చేయమంటావా? వీళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్ని వదిలేసి రైతులకు అన్యాయం చేయమంటావా? దాన్ని పాడు పెట్టమంటారా? 2019 నుంచి 24 వరకు నువ్వు చేసిన నాశనం చాలదా? ఇప్పుడు మరి దాన్ని వేకెంట్గా వదిలేసి
మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు తీసుకురమ్మంటావా? అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎవరన్నా ఇస్తారా? ఊరినే ల్యాండ్ కోట్ల ఖరీదు ఉంది. ఇక్కడ రైతులకు అన్యాయం చేయమని చెప్పినట్టుంది. నువ్వు చెబుతున్న మావిగాన్ అంటే దాన్ని రైతులకు అన్యాయం చేసినట్టు అవుద్ది. రాక్షసత్వం అది. రైతులు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు, ఎంతో వాళ్ళకి కన్నీళ్ళు అవుతున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన బాధలు మీరు చూడలేదా? మావిగాన్లో ఎక్కువ పార్ట్ అమరావతి. అది మావిగాన్ అనే పేరే పెట్టక్కర్లా. అమరావతి అనే పేరు ఎందుకు తలవడు జగన్మోహన్ రెడ్డి? అమరావతి అనే పేరు తలవచ్చు కదా, అదే అమరావతి అని చెప్పొచ్చు కదా. అమరావతిని ఎక్స్టెండ్ చేయండి మచిలీపట్నం వరకు అని అడగచ్చు కదా. అమరావతి పేరుగా పెట్టుకోవచ్చు కదా. బ్రహ్మాండమైన దేవతల రాజధాని కదా అది. దాని మావిగాన్ అనే పేరు, కొత్త పేరు ఎందుకు? గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఆల్రెడీ నా అమరావతి. అప్ టు పాంబర్ వరకు సిఆర్డిఏ ఉంది. దగ్గర ఇప్పుడు గుడివాడ కానీ, నూజివీడు కానీ, జగ్గపేట కానీ, నందిగామ కానీ, సత్తెనపల్లి కానీ, పొన్నూరు కానీ, తెనాలి కానీ ఇవన్నీ కూడా సిఆర్డిఏలో ఉన్నాయి. ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే నువ్వు వచ్చి మావిగాన్ని నేను సపోర్ట్ చేస్తానంటే నీకు విఘ్నత పోయిందని అర్థం చేసుకోవాలి శ్రీధర్ గారు. పూర్తిగా విఘ్నత పోయింది మీకు. అంటే రైతులను అన్యాయం చేద్దామన్నా? 34,000 ఎకరాలు వాళ్ళు వాళ్ళు పొలం ఇస్తే, ల్యాండ్స్ ఇస్తే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల్సిన అవసరం లేదా? అన్నిటికంటే ఫస్ట్ ఇవ్వాల్సింది రైతులకి. వాళ్ళు నివాసయోగ్యం చేసుకుంటారు. ప్రపంచ స్థాయి రాజధాని, ప్రపంచ స్థాయి నగరం ఒకటి అవసరం ఆంధ్రప్రదేశ్కి. ఆ ప్రపంచ స్థాయి నగరం అది ఒకేపు గ్రీన్ ఫీల్డ్, ఒకేపు బ్లూ ఫీల్డ్, ఒకేపు వాటరు, ఒకేపు గ్రీనరీ, ఒకేపు పార్కులు, ఒకేపు నది. బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నది. ఎన్ని ఫెసిలిటీస్ చూసి ఇతర దేశాలు వాళ్ళందరూ అట్రాక్ట్ అయితే మనకి ఎంత పెట్టుబడులు వస్తాయి, ఎన్ని రకాలుగా మన ఆంధ్రప్రదేశ్ పెరుగుతుంది ఆలోచించకుండా మీరు సంకుచిత భావాలతో మీరు రాసిన ఆర్టికల్లు దారుణాతి దారుణం. శ్రీధర్ గారు, మీ మీద చాలా గౌరవం ఉంది నాకు. మీ ఆర్టికల్స్ ఇటువరకు చాలా చూశాను, కానీ ఈ ఆర్టికల్తో మీకు విఘ్నత లేదనిపిస్తుంది. దయయుంచి ఈ ఆర్టికల్ని పునఃపరిశీలించి సరిదిద్దుకోండి. ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి, అమరావతి చూడండి, రైతులతో మాట్లాడండి, గుంటూరు విజయవాడ మధ్య ఏం జరుగుతుందో చూడండి, విజయవాడలో ఏం జరుగుతుందో చూడండి. విజయవాడలో బస్ స్టాండ్లో 30 ఆఫీసులు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్. విద్యుత్ సౌధ గుణదలలో ఉంది, R&B ఆఫీస్ బందర్ రోడ్లో ఉంది. అన్ని ఆఫీసులు విజయవాడలోనే ఉన్నాయి. ఇంకా విజయవాడ సపరేట్గా డెవలప్ చేసేదే ఉంది. విజయవాడ ఆల్రెడీ ఇన్ అమరావతి. గుంటూరు, అమరావతి, మంగళగిరి, విజయవాడ ఇవన్నీ కలిపి ఒక సముదాయం. నువ్వు చెప్పేది ఒక మచిలీపట్నం ఎడిషనల్గా చెప్పావు, అది మంచి సజెషన్ అమరావతి అని చెప్పి దాంట్లో కలపండి అని చెప్తే బాగుండేది. నువ్వు మావిగానని అక్కస్తో చెప్పినట్టుంది, అమరావతి అనే పేరు పడటం ఇష్టం లేక చెప్పినట్టుంది. కానీ చక్కగా భారతదేశంలో అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఆ చట్టాన్ని అగ్రీ అయితే ఏకగ్రీవంగా మన రాష్ట్రంలో ఉన్న పార్టీ దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది మనకు ఐకమత్యం లేనట్టు అనిపిస్తుంది. తమిళనాడుని చూసి నేర్చుకోవాలి. డిఎంకే ఏఎండికే ప్రత్యర్థులు, కానీ ఏదైనా విషయం వస్తే ఢిల్లీలో ఇద్దరు కలిసి ఐకమత్యంగా మాట్లాడతారు. అట్లాగే ఐకమత్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాం 2014-19 మధ్య. మంచి వచ్చాడు నడుస్తుంది, నడవనివ్వండి. దాంట్లో జరిగే అవకతవకలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, మాట్లాడండి. అంతేగాని అసలుకే మోసం చేయొద్దు, తప్పుగా మాట్లాడొద్దు. మాడబోసి శ్రీధర్ గారు, ప్రొఫెసర్ గారు, ప్లీజ్ రీకన్సిడర్ యువర్ ఆర్టికల్. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.